మ్యాన్ విత్ ద గోల్డెన్ హార్ట్ అని చెప్పొచ్చు. ఆయన రియల్ లైఫ్లో మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ని అగరం అనేటువంటి ఫౌండేషన్ ద్వారా చేస్తూ వస్తున్నారు మా సూర్య గారు. సింగం సినిమాతో మనందరికీ ఎంతో దగ్గరయ్యారు, గజనీ సినిమాతో మెస్మరైజ్ చేశారు, జై భీమ్ సినిమాతో ఇన్ఫర్టైన్మెంట్ అలాంగ్ విత్ ఎంటర్టైన్మెంట్ని అందించారు, అండ్ ఆకాశమే హద్దురా సినిమాతో ఒక సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ని మనకు అందించి ఇప్పుడు రెట్రో సినిమాతో రాబోతున్నటువంటి సూర్య గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. ஒரு பத்திரிக்கையில் அது நல்ல விஷயம் தான், நல்ல வேலை அப்படி எழுதுனாங்க. சூர்யா இனிமே ஆடாம இருந்தால் நல்லா இருக்கும். படத்தில் ரொம்ப கஷ்டப்படுத்துறாரு, ட்ரை எல்லாம் பண்றாரு, ரொம்ப கஷ்டப்படுத்துறாரு. அவருக்கும் கஷ்டமா இருக்கு, எங்களுக்கும் அந்த சினிமாவில் பார்க்கறது கஷ்டமா இருக்காது. வேண்டாம், ஆடாம வேற ஏதாவது கேரக்டர் பண்ணிட்டா பெட்டரா இருக்கும் அப்படின்னு ஒரு பத்திரிக்கையில் எழுதுனாங்க. సింగం చేస్తే ఒకలాగుంటుంది. మొన్న ఈ మధ్య జై భీమ్ అని కూడా ఓటీటీలో ఇరగొట్టేశారు. ఆకాశమే నీ ఎదురా. ఎవ్రీ ఫిలిం యు ఆర్ డూయింగ్ ఇస్ ఎ వెరీ డిఫరెంట్ సూర్య గారు. అభిమానం కూడా ఎగరబోతుంది. రే మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా చెప్పనప్పటికా. ఏ ఆకాశం మిస్టర్ మహేష్ శరీరం వేరే భూమి కొరిగినా ముదురు నేలనాలతో మడమ మోతెరలతో వారి సత్తులు చల్లదో. ఆయన తమిళ సార్ అంటారండి, ఇక్కడికి వస్తారు తెలుగు సార్ అని అంటున్నాం ఆయన్ని. నా రక్తము ఈ రక్తము వేరువేరా. In her placement also in campus interview, when they asked about the favorite person, he told about you in the interview. I'm a die-hard fan of I didn't have a theatrical release, but still when Surya's One of Christian came